మీరు చూసింది ఫస్ట్ ఎపిసోడ్ చూశారు, దాని తర్వాత కొన్ని కీ సీన్స్ చూశారండి. ట్రైలర్, ద ఎపిసోడ్ అండ్ ద పోస్టర్స్ కన్సిస్టెంట్లీ కూడా it clearly communicates that aim kind of story or what's the kind of a genre అనేది it's a very clear communication. The show comes out on June 15th, I think. It will be out on Hotstar. నేను ఎప్పుడు వైలెన్స్ కానీ క్రైమ్ కానీ చేయలేదు, అండ్ ఇట్స్ బీన్ a wonderful experience living in the world of crime. For me, I think the cinematographer Sam, అన్నిటికన్నా ముఖ్యంగా the music's composer Sriram, and the stunt choreographer Prabhu and the editor Shravan. I think if you see it even visually or technically, I think we did our best, and it's been quite an experience, and I hope the audience enjoyed. I think there'll be diverse reactions on this and varied reactions untai. Nene Save Tigers ane show chesanu 1 month back, 1.5 month back. It was for a different set of audience. OTT anedi, I keep on mentioning that vast audience, it is a one-to-one watching, and yes, so this is designed for a specific audience who love violence or crime or a kind of stories. So that's the thing, and hope it reaches to that audience as such. Thank you. Any questions I can answer? Hi sir, this is Tarzan. Yeah, Tarzan, yeah. Here. Sir, question ఏంటి అంటే మిర్జాపూర్లో డైలాగ్స్ హిందీ కాబట్టి తెలుగుకి డైలాగ్ డిషన్ రాశారు. ఇట్స్ రైట్, తెలుగు అండ్ మిగతా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, బట్ అంత నెసెసిటీ అవసరం లేదు, అంత బూతు మాటలు యూజ్ ఉండొచ్చు అంటారా? ఈ క్యారెక్టర్స్ అండి, వాళ్ళు ఆ క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా మీలాగా మర్యాదగా వెరీ వాట్ ఎవర్ అందరిలాగా మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు చేస్తే ఇట్ విల్ బీ ఎ డిస్కనెక్ట్ అండి. డైలాగ్స్ కానీ, ద వరల్డ్ కానీ, వాళ్ళు చేసే వైలెన్స్ కానీ, ద కైండ్ ఆఫ్ వైలెన్స్ కానీ, ఇట్ ఈస్ ఆల్ ఇంటిగ్రేటెడ్ టు క్యాప్చర్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఇప్పుడు అతను ఏమండి బాగున్నారా లేదా ఇదో మామూలుగా ఇట్ డజంట్ క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. వాట్ దే స్పీక్, వాట్ దే డూ ఆర్ హౌ ఇట్ ఈస్ డన్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎ క్యారెక్టర్ ఇన్ ఎ వరల్డ్. ఇట్స్ ఎ నెసెసిటీ. జస్ట్ బికాస్ బూతులు ఉన్నాయని ఎవడు చూడండి. ఇట్స్ యూ కెన్ హ్యావ్ అటెన్షన్, ఒక నిమిషం అటెన్షన్ ఉంటుంది, కానీ ఓటీటీలో దాన్ని 4 గంటలు భరించాలంటే ఎవడు భరించడండి. గురించి అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ పక్కన మందు షాపులు ఉంటుంది, సిగరెట్ ప్యాకెట్లు అమ్ముతారు, అయినా కానీ వి నో దట్ ఈస్ డిస్ట్రక్టివ్. ఎక్కడైనా ఒక డిస్క్లైమర్ ఉంటుంది, ఒక క్లియర్ డిమార్కేషన్, ఒక లీగల్ గైడ్ లైన్స్ ఉంటాయి. దీనికి వెరీ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మేము చెప్తున్న పోస్టరో ట్రైలరో అది కాకుండా కూడా ఇది ఒక 18+, ఒక అడల్ట్ కాంటెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాం. దానికి మించి కూడా ఇఫ్ దెర్ ఈస్ ఎ మిస్యూజ్ ఆఫ్ సంథింగ్, ఇట్స్ సంథింగ్ దట్ వీ కాంట్ డూ మచ్ అండి. అంటే ఇది ఓటీటీ కదండి, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. పిల్లలతో కలిసి మనం చూడాలన్నా చూడలేము, మనం లేనప్పుడు పిల్లలు వాచ్ చేయొచ్చు. అంటే ఆ రిస్క్ అన్నిటికీ ఉంటుందండి. ఆ రిస్క్ మీరు కంప్యూటర్ ఓపెన్ చేసినా ఉంటుంది, ఫోన్ చేసినా ఉంటుంది, ఆ రిస్క్ ఎక్కడైనా ఉంటుందండి. కానీ ఓటీటీ చూడండి, సినిమా ఉంది, టెలివిజన్ ఉంది, ఓటీటీ ఉంది, మూడిటికి 3 ఫార్మాట్స్ డిఫరెంట్ అండి. అందరూ కూర్చొని చూసడానికి టీవీ ఉంది. సినిమాకి పోతే సినిమాకు ఒక డిఫరెంట్ లార్జర్ దెన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓటీటీ మీరు ఎక్కడ ట్రెడిషనల్గా మీరు ఫస్ట్ నుంచి నెట్ఫ్లిక్స్ కానీ ఏదో ఆవిర్భం నుంచి కూడా తీసుకోండి ఎగ్జాంపుల్స్, ఇలాంటి కాంటెంట్ వస్తున్నాయి. ఆ కాంటెంట్ బేసికలీ ఏంటంటే 1-to-1 కన్జంప్షన్కి డిజైన్ చేసింది. మనము వన్ సైజ్ ఫిట్స్ కాంటెంట్ అందరము చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ టైగర్స్ నచ్చినోడికి శైతాన్ నచ్చకపోవచ్చు, శైతాన్ నచ్చినోడికి అసలు సేవ్ టైగర్స్ అసలు నచ్చకపోవచ్చు, వాడు భరించలేకపోవచ్చు. మనకి ఏది ఎంటర్టైన్మెంట్ అనేది మనము వీ కాంట్ ఇంపోజ్ ఆన్ అ లార్జర్ పాపులేషన్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్లాంటిది మళ్ళీ ప్లాట్ఫామ్ చేయరు, ఫిల్మ్ మేకర్గా నేను చేయను అంటే ఇఫ్ ఇట్ డజంట్ రిసీవ్ దట్ రెస్పాన్స్ యాజ్ సచ్, అట్ ద ఎండ్ ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ బిజినెస్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్. పర్పసే కాదండి, నాకు స్టోరీ టెల్లర్గా ఐఎమ్ హియర్ యాజ్ అన్ ఎంటర్టైనర్. స్టోరీ టెల్లర్గా ఇట్స్ మై జాబ్ టు టెల్ ఎ స్టోరీ. నా పర్పస్ ఆఫ్ మెసేజ్ అనేది ఏం లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఈవెన్ శైతాన్ అండి, ఇట్ ఈజ్ నా ప్రకారం ప్రతి క్రైమ్కి, క్రిమినల్కి ఎక్కడో ఒక చోట సొసైటీ కూడా భాగ్యస్వామ్యం ఉంది. దెర్ ఈస్ అ రీజన్.
వాడు హ్యూమనే, వాడు పుట్టినప్పుడు వాడికి ఏమి ఉండదు, వాడేమి ఈజ్ నాట్ ఏ డీమన్ లాగా రాక్షసులాగా పుట్టలావాడు. ఎక్కడో నా టేక్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్ ఏంటంటే ప్రతి క్రిమినల్ నాట్ ప్రతి క్రిమినల్, మోస్ట్ క్రిమినల్స్ ఆర్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ దే ఆర్ మోస్ట్లీ ఎ విక్టిమ్ ఆఫ్ ద సొసైటీ. సో మనము సొసైటీగా యాజ్ అ లార్జర్ సొసైటీగా దేర్ విక్టిమ్ ఆఫ్ ద సొసైటీ పనిషెస్ దెమ్ ఫర్ ద క్రైమ్. వాళ్ళు చేసిన క్రైమ్కి వాళ్ళని పనిష్ చేస్తాం, కానీ వాళ్ళు విక్టిమ్గా మనం సొసైటీకి పనిష్ చేయం. సో నా ప్రకారం ఏంటంటే మనం క్రైమ్ అంటాము, అదే క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఒక ఎంపథెటిక్గా చూసామంటే వాడు సర్వైవల్లో సర్కమ్స్టాన్సెస్ అంటాడు, పరిస్థితుల్లో, లేదా వాడు బతుకు తెరుగు లేదా వాట్ ఎవర్ అంటాడు. ఇట్ ఈస్ నాట్ డజంట్ జస్టిఫై. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్ స్టోరీ దట్ వాంటెడ్ టు క్యాప్చర్. ఇప్పుడు నేను చూసిన 4 క్యారెక్టర్స్ ఎవరు నాకు తెలిసి సినిమాలో బతకరు, ఆర్ దీంట్లో ఎక్కడ మనం గ్లోరిఫై చేయాల, ఇది మార్గం ఎత్తుకొని వాళ్ళు ఏదో గ్యాంగ్స్టర్స్ అయిపోయారు, అది కాదు. సో దిస్ ఈజ్ ఇట్లాంటి క్యారెక్టర్స్ మన సొసైటీలో లేవని మీరు చెప్పగలుగుతారా? లేదు, ఉన్నారు. సో దెన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ క్యాప్చరింగ్ దేర్ స్టోరీ యాజ్ వెల్?